సుమారుగా 185 సంవత్సరాల క్రితం మన ఇండియాని బ్రిటిషర్స్ పాలిస్తున్న సమయం. అది 1837. రోడ్డు కన్స్ట్రక్షన్ కి సంబంధించిన సామాగ్రిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తరలించడానికి భారతదేశంలో మొదటిసారిగా 18 కిలోమీటర్ల రైలు పట్టాన్నైతే వేశారు. ఈ రోజు 2023 నాటికి ఇండియన్ రైల్వేస్ ఒక రైల్వే ట్రాక్ లెంత్ చూసుకుంటే 68,000 కిలోమీటర్ల కన్నా పైనే ఉంది. అండ్ రోజుకి 12 కిలోమీటర్ల ట్రాక్ నైతే వేస్తున్నారు. ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్టుగా రైల్వేస్ ని సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ రైల్వే కంట్రోల్ చేస్తుంది. కానీ చరిత్రలోకి వెళ్తే ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఈ రోజు వీడియోలో నేను ఇండియన్ రైల్వేస్ గురించి మీ ఎవ్వరికి తెలియని గొప్ప చరిత్రను అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే 1832లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న సివిల్ ఇంజనీర్ అయిన రోలండ్ మెక్డొనాల్డ్ స్టీఫెన్సన్ అనే వ్యక్తి మొదటిసారిగా ఇండియాలో రైల్వే నిర్మాణం జరగాలని ప్రపోజల్ తీసుకొచ్చాడు. అప్పటి నుంచి 5 సంవత్సరాలు గడిచాక అంటే 1837లో మద్రాస్ రీజియన్లో ఉన్న రెడ్ హిల్స్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతాద్రిపేట్ బ్రిడ్జి వరకు 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న రైల్వే పట్టాలని వేశారు. ఈ పట్టాలని కేవలం రోడ్డు నిర్మాణం కోసం కావాల్సిన సామాగ్రిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మొదలుపెట్టారు. కానీ ఒక 8 సంవత్సరాల తర్వాత 1845లో ఈ పట్టాలని నడపడానికి డబ్బులు లేక మూసేశారు. మళ్ళీ అదే సంవత్సరం రాజమండ్రిలోని గోదావరి డ్యామ్ నిర్మాణం కోసం కావాల్సిన సామాగ్రిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కొత్త రైల్వే లైన్ వేశారు. అలా ఎక్కడైతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో అక్కడికి కావాల్సిన సామాగ్రిని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం రైల్వే లైన్ వేయడం మొదలుపెట్టారు. అదే టైంలో యూరోప్ రీజియన్స్ లో ప్యాసింజర్ ట్రైన్స్ మొదలై చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవడం స్టార్ట్ అయ్యాయి. సో ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో కూడా ప్యాసింజర్ ట్రైన్స్ నడపాలని అనుకున్నారు. గవర్నమెంట్ ఆధీనంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలకి ఈ రైల్వే కాంట్రాక్ట్స్ ని ఇచ్చారు. మే 8, 1845న ఇండియాలో మొదటి రైల్వే కంపెనీ పుట్టింది. అదే మద్రాస్ రైల్వే కంపెనీ. మద్రాస్ రైల్వేని చూసి అదే సంవత్సరం ఈస్ట్ ఇండియా రైల్వే కంపెనీ అండ్ గ్రేట్ ఇండియా పెనిసులా రైల్వేస్ స్టార్ట్ అయ్యాయి. మొత్తం ఈ 3 కంపెనీలు కలిసి ప్యాసింజర్ రైల్స్ ని ఆపరేట్ చేయడం మొదలుపెట్టాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ 3 కంపెనీస్ కలిసి బ్రిటిష్ వాళ్ళని గ్యారంటీ సిస్టమ్ ని అమలు చేయమని అడిగారు. ఈ గ్యారంటీ సిస్టమ్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఈ కంపెనీలకు రైలు పట్టాలు వేయడానికి ల్యాండ్ ని ఉచితంగా ఇవ్వాలి. అంతేకాకుండా ఏ కంపెనీ అయినా సరే ఏ కారణాల చేతైనా మధ్యలో ఈ రైలులు నడపడం ఆపేస్తే ఆ కంపెనీని గవర్నమెంటే కొనుక్కొని ఆ రైలుని గవర్నమెంట్ వాళ్ళే నడపాలి. ఈ కండిషన్స్ ని బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకుంది. దీనివల్లే మనకి ఇండియన్ రైల్వేస్ ఫాస్ట్ గా గ్రో అయ్యాయి. ఏప్రిల్ 16, 1853 మన దేశంలో మొదటి ప్యాసింజర్ ట్రైన్ మొదలైంది. ఈ రైలు అప్పుడు బాంబే ప్రెసిడెన్సీలో భాగమైన బోరిబందర్ నుంచి థానే వరకు నడిచింది 34 కిలోమీటర్ల డిస్టెన్స్ తో. ఈ ట్రైన్ లో మొత్తం 14 కోచెస్, 3 స్టీమ్ లోకోమోటివ్స్ ఉండేవి. అలా మొదటి ప్రయాణంలో 400 మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేశారు థానే నుంచి బోర్బందర్ వరకు. అప్పట్లో 34 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి సుమారుగా 1:15 నిమిషాల సమయం పట్టింది. ఈ ట్రైన్ ని గ్రేట్ ఇండియా పెనిసులా వాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళు. ఎక్కువ మంది ఈ బోర్బందర్ రైల్వే స్టేషన్ ని వాడడంతో 1888లో విక్టోరియా టెర్మినస్ అనే కొత్త రైల్వే స్టేషన్ ని మొదలుపెట్టారు. ఈ రోజుకి ఈ రైల్వే స్టేషన్ ఇంకా నడుస్తుంది. దాని పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్. 1854లో థానే వరకున్న పట్టాలని కళ్యాణ్ వరకు పొడిగించారు. ఈ రూట్ లోనే మనకి మొదటి రైల్వే టనల్ అండ్ రైల్వే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. తర్వాత చూసుకుంటే 1854 ఆగస్టు 15న ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు హౌరా నుంచి హూగ్లీకి 39 కిలోమీటర్ల డిస్టెన్స్ తో మొదటి ప్యాసింజర్ ట్రైన్ ని మొదలుపెట్టారు. ఒక చిన్న రేకుల షెడ్ తో ఒక ప్లాట్ఫామ్ తో హౌరా రైల్వే స్టేషన్ మొదలైంది. ఈ రోజు 24 ప్లాట్ఫామ్స్ తో భారతదేశంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్ గా మారింది. రోజుకి 10 లక్షల మంది ప్రయాణికులతో 600 ట్రైన్స్ తో ప్రపంచంలోనే 6th బిజియెస్ట్ రైల్వే స్టేషన్ గా మారింది. మన సౌత్ ఇండియా విషయానికి వచ్చేస్తే జూలై 1, 1856 మద్రాస్ ప్రెసిడెన్సీలోని రోయాపురం నుంచి 97 కిలోమీటర్ల తర్వాత ఉన్న వలజా రోడ్ వరకు నడిచింది. దీన్ని మద్రాస్ రైల్వే కంపెనీ వాళ్ళు మొదలుపెట్టారు. అప్పటికి ఈ ట్రైన్ ఎక్కువ దూరం ప్రయాణించే ప్యాసింజర్ ట్రైన్. ఈ 3 కంపెనీల సక్సెస్ చూసి ఇంకొన్ని రైల్వే కంపెనీలు పుట్టుకొచ్చాయి. అదే సౌత్ ఇండియా రైల్వే, బాంబే బరోడా అండ్ సెంట్రల్ ఇండియా రైల్వే, ఈస్ట్ బెంగాల్ రైల్వే, నార్త్ వెస్టర్న్ రైల్వే. ఆ తర్వాత 1859 మార్చి 3కి వస్తే నార్త్ ఇండియాలో మొదటి ప్యాసింజర్ ట్రైన్ స్టార్ట్ అయింది. అలహాబాద్ నుంచి కాన్పూర్ వరకు 180 కిలోమీటర్ డిస్టెన్స్ తో. ఈ ట్రైన్ ని ఈస్ట్ ఇండియా రైల్వే కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1864 1 ఆగస్టుకు వచ్చేస్తే ఢిల్లీలో ఫస్ట్ రైల్వే స్టేషన్ నిర్మించారు. దాని పేరే ఢిల్లీ జంక్షన్ స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ ని నిర్మించిన 2 సంవత్సరాల తర్వాత 1866లో ఢిల్లీ నుంచి హౌరాకి మొదటి లాంగ్ ట్రైన్ బయలుదేరింది. ఈ రైలు 1500
430 కిలోమీటర్లు అయితే ప్రయాణించేది. అలా కలకత్తా నుంచి ఢిల్లీకి ఒక లైన్ ఫామ్ అయింది. అలహాబాద్ నుంచి జబల్పూర్కి ఒక లైన్ ఫామ్ అయింది. ఈ లైన్స్ అన్ని సక్సెస్ అవడంతో ఇలా దేశంలో చాలా చోట్ల రైలు ప్రయాణాలు మొదలయ్యాయి. అంతా బాగానే నడుస్తుంది అని అనుకున్న సమయంలో వరదల వల్ల సౌత్ ఈస్టర్న్ రైల్వేకి లాసెస్ రావడం మొదలయ్యాయి. ఆ నష్టాన్ని భరించలేక 1868లో సౌత్ ఈస్టర్న్ కంపెనీ తన రైల్వే కంపెనీని గవర్నమెంట్కి అమ్మేసింది. ఇది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన మొట్టమొదటి రైల్వే లైన్. ఇలా కేవలం 15 సంవత్సరాల్లోనే, అంటే 1870 వచ్చే టైంకి ఇండియాలో మొత్తం 6400 కిలోమీటర్ల రైల్వే పట్టాలు ఉన్నాయి. అంటే యావరేజ్గా సంవత్సరానికి 370 కిలోమీటర్ల పట్టాలని వేస్తున్నారు. ఈ 6400 కిలోమీటర్లో సుమారుగా 34%, అంటే 2170 కిలోమీటర్లు కేవలం ఈస్ట్ ఇండియా రైల్వేస్ వాళ్ళే వేశారు. ఆ తర్వాత 1869 నుంచి 1881 మధ్య కాలంలో గవర్నమెంట్ రైల్వే కన్స్ట్రక్షన్స్ ని ప్రైవేట్ కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి వెనక్కి తీసుకొని గవర్నమెంటే రైల్వే ట్రాక్ కన్స్ట్రక్షన్స్ ని ప్రజలు ఉన్న ఏరియాస్ లో మొదలుపెట్టింది. కానీ 1880 నుంచి 1890 మధ్యలో కరువు రావడంతో ఆ 10 సంవత్సరాల గ్యాప్ లో కేవలం 8,084,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ని మాత్రమే వేయగలిగారు. అప్పట్లో ఇండియాలో మెయిన్ పెద్ద సిటీస్ అండ్ 3 పోర్టు సిటీస్ అయిన మద్రాస్, కలకత్తా, బొంబాయిని కలుపుతూ రైల్వే ట్రాక్ ని అయితే వేశారు. ఫిబ్రవరి 24, 1883 కలకత్తాలో ఫస్ట్ ట్రామ్ అయితే మొదలైంది. ఇది ట్రావెల్ చేసే డిస్టెన్స్ కనుక చూసుకుంటే 3.8 కిలోమీటర్లు మాత్రమే. ఇదే విధంగా బొంబాయి, డార్జిలింగ్ లో కూడా ట్రామ్ ట్రైన్లని మొదలు పెట్టారు. ఆ తర్వాత ఈ కంపెనీల యొక్క కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అవ్వడం అండ్ కొన్ని కంపెనీలు నడపలేక గవర్నమెంట్కి ఇచ్చేయడం. సో ఈ విధంగా రైల్వే కంపెనీస్ తగ్గుముఖం పడుతూ నిదానంగా ఈ రైల్వేస్ అనేది గవర్నమెంట్ చేతిలోకి రావడం స్టార్ట్ అయింది. 1890లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో ట్రైనుల్లో మొదటిసారిగా గ్యాస్ టాయిలెట్లని, గ్యాస్ ల్యాంపులని మొదలు పెట్టారు. దీంతో ప్యాసింజర్ సంఖ్య ఇంకాస్త పెరిగి ట్రైన్లు ఓవర్లోడ్ అవ్వడం మొదలయ్యాయి. 1900 సమయానికి మన దేశవ్యాప్తంగా సుమారుగా 40,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ అయితే నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇంకా అప్పటి వరకు లాసుల్లో నడుస్తున్న ఈ కంపెనీస్ అన్నిటికీ లాభాలు రావడం మొదలయ్యాయి. అదే విధంగా ఇంకోవైపు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది. 1901లో రైల్వే బోర్డును స్టార్ట్ చేశారు. 1905లో రైల్వే బోర్డుకి ఇంకొన్ని పవర్స్ వచ్చాయి. 1907లో పెద్ద సిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్న ట్రాక్స్ ని గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీస్ దగ్గర నుంచి కొనుక్కోవడం మొదలుపెట్టింది. 1914 ఫిబ్రవరి 24న మన దేశానికి అతిపెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన పంబన్ సీ బ్రిడ్జ్ పనులు పూర్తయ్యి మొదటి ట్రైన్ బ్రిడ్జ్ మీదుగా ప్రయాణించింది. 1925లో ఈస్ట్ ఇండియా అండ్ గ్రేట్ పెనిన్సులా రైల్వేస్ ని గవర్నమెంట్ లెక్కలో కలిపేసుకున్నారు. తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ రావడంతో దేశంలో రైల్వేస్ ని పట్టించుకోవడం తగ్గించారు. యుద్ధం ముగిసే సమయానికి చాలా దగ్గర రైల్వే పట్టాలు దారుణంగా పాడైపోయాయి. చాలా రైలు ప్రయాణాన్ని కూడా ఆపేశారు. చాలా రైళ్లు పాడైపోయాయి. ఫిబ్రవరి 3, 1925న మన దేశంలో ఫస్ట్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ట్రైన్ మొదలైంది. ఈ ట్రైన్ విక్టోరియా టెర్మినస్ నుంచి కోర్లాకి ట్రావెల్ చేసింది. అప్పట్లో 1500 వోల్ట్స్ డీసీ కరెంట్ తో నడిపారు. అప్పటి నుంచి ఇండియాలో ఎలక్ట్రిక్ ట్రైన్స్ తిప్పడం మొదలు పెట్టారు. 1929 వచ్చే సమయానికి మన దేశంలో రైల్వే ట్రాక్స్ లెంత్ గనక చూసుకున్నట్టయితే 66,000 కిలోమీటర్లకి పెరిగింది. ఆ సమయంలోనే ప్రతి సంవత్సరం 62 కోట్ల మంది ప్యాసింజర్స్, 90 కోట్ల వస్తువులు మన భారతీయ రైల్వేస్ లో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తరలించే వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇచ్చే కొన్ని సంవత్సరాల ముందు మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం రావడంతో రైల్వే డెవలప్మెంట్ కి బ్రేక్ పడింది. 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. ఆ టైంలో ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోయాయి. నార్త్ వెస్టర్న్ రైల్వే నిర్మించిన ఈ రైల్వే లైన్ లో 2955 కిలోమీటర్లు ఇండియాలో ఉంటే 8,070 కిలోమీటర్లు పాకిస్తాన్ లో కలిసిపోయింది. అలానే అస్సాం, బెంగాల్ రైల్వే వేసిన 2,603 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఇప్పుడున్న బంగ్లాదేశ్ లో కలిసిపోయింది. పార్టీషన్ జరిగిన తర్వాత 2 కోట్ల మంది ఈ ట్రైన్స్ ఉపయోగించి వాళ్ళ దేశాలకి వెళ్లిపోయారు. మళ్ళీ దేశంలో ఉన్న చాలా రైలు మార్గాల్ని మార్చారు. కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చాయి. అలా దేశం విడిపోయిన తర్వాత ఇండియాకి 53,596 కిలోమీటర్ల రైల్వే లైన్ వచ్చింది. 1951 వచ్చేసరికి చాలా రైలు మార్గాల్ని గవర్నమెంట్ తన ఆధీనంలోకి తీసుకుంది. అదే సమయానికి కలకత్తాలోని ట్రామ్ లైన్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తీసేసుకుంది. మొత్తం రైల్వే ఒక కొత్త రూపాన్ని అయితే మార్చుకుంది. ఫస్ట్ ఏసీ కోచులతో ట్రైన్ ఎప్పుడు నడిచిందో తెలుసా? 1956లో ఢిల్లీ నుంచి హౌరాకి నడిపారు. అదే సంవత్సరము డీజిల్ స్ట్రీమ్ ఇంజిన్ ట్రైన్స్ ఆపి ఎలక్ట్రిక్ ఇంజిన్స్ తో నడపడం మొదలు పెట్టారు. ఆ తర్వాత 1976లో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ట్రావెల్ చేసే సంజాహుతా ఎక్స్ప్రెస్ ని మొదలు పెట్టారు. 1980 వచ్చేసరికి ఇంకా స్టీమ్ ఇంజిన్స్ ని పూర్తిగా ఆపేశారు. అప్పటి వరకు ఎక్కడ ముంబై మరియు మ్యాంగ్లూర్ మధ్యలో రైల్వే ట్రాక్స్ అయితే లేవు. ఎందుకంటే ఒకవైపు వెస్టర్న్ ఘాట్స్, ఇంకోవైపు అరేబియన్ సీ ఉంటుంది. రైలు మార్గం కట్టడం చాలా కష్టం. కానీ కొంకణ్ రైల్వే దాన్ని సాధించి చూపించింది. ఈ మార్గంలో 2000 బ్రిడ్జిలు,
91 టనల్స్ ఉంటాయి. ఈ కొంకన్ రైల్వే కార్పొరేషన్ ఇండియన్ రైల్వేస్ కిందకి రాదు. ఇది డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ తో పనిచేస్తుంది. 1985లో ఇండియన్ రైల్వేస్ లో రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ని మొదలు పెట్టారు. 2002లో గవర్నమెంట్ ఐఆర్సిటిసిని లాంచ్ చేసింది. దీని ద్వారా ప్రజలు ఇంట్లోనే కూర్చొని రైల్వే టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత చరిత్ర అంతా మీకు తెలిసిందే. 21st సెంచరీ వచ్చే టైంకి ఇండియాలో 63,000 కిలోమీటర్ల రైల్వే లైన్ అయితే ఉంది. 2001లో కేవలం కోల్కతాలో మాత్రమే మెట్రో లైన్ ఉండేది. కానీ ఈ రోజు మన ఇండియాలో 15 సిటీస్ లో మెట్రో లైన్ ఉంది. ఏప్రిల్ 2016లో ఇండియాలోనే ఫాస్టెస్ట్ ట్రైన్ అయిన గతిమాన్ ఎక్స్ప్రెస్ మొదలైంది. ఇది 165 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇప్పుడైతే దాన్ని వందే భారత్ బీట్ చేసింది. ఇది 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్స్ లో మన భారతదేశంలో వచ్చేసి 4th ప్లేస్. మన దేశంలో సుమారుగా రోజుకి 2,40,00,000 మంది ప్రజలు ఇండియన్ రైల్వేస్ త్రూ ట్రావెల్ చేస్తారు. సో మీకైతే మన భారతదేశం యొక్క గొప్ప రైల్వే చరిత్ర అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ నేను ఏమన్నా పాయింట్స్ మిస్ చేస్తుంటే అది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.